వాళ్ళకు చెప్పకుండా ఉండడం మంచిది కాదు. అమ్మ మహాలక్ష్మి, బాగున్నావా? ఏంటమ్మా ఈ మధ్య ఫోన్ చేయడం లేదు? నా కూతురే అనుకుంటే నువ్వు కూడా ఫోన్ చేయడం మానేశావు. అదేం లేదు మావయ్య గారు. ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారు మావయ్య గారు. మీరెలా ఉన్నారు? నాకేంటమ్మా, నేను నిక్షేపంగా ఉన్నాను. నా కూతుర్ని మీ ఇంట్లో ఇచ్చాను కాబట్టి తన గురించి కూడా ఏ బెంగా లేదు. ఈ మధ్య మీరు భూమిని చూడ్డానికి కూడా రావడం లేదు. అవసరం ఏముందమ్మా, బంగారంలా చూసుకునే అల్లుడున్నాడు. అన్నదమ్ములిద్దరూ విడిపోయి ఆ మధ్య ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మళ్ళీ అందరూ కలిసిపోయి ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇంతకు ముందులా మళ్ళీ మళ్ళీ రావాలి, నా కూతుర్ని చూడాలని నాకు అనిపించలేదు. పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళు కూడా ఎక్కువసార్లు రావడం మంచిది కాదమ్మా. వస్తూ కనిపిస్తూ ఉంటే పుట్టింటిని మర్చిపోయేది ఎప్పుడు? అత్తింటికి అలవాటు పడేది ఎప్పుడు? కానీ ఇప్పుడు మీరు రావాలి మావయ్య గారు. ఏమ్మా, నా కూతురు చెప్పమని చెప్పిందా? అదేం లేదు మావయ్య గారు. తనకి కొంచెం ఒంట్లో బాలేదు. ఏమైందమ్మా భూమికి? జ్వరమా? అయ్యో జ్వరం కాదండి, అది ఫోన్లో చెప్పడం కుదరదు. ఒక్కసారి మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. ఏంటమ్మా ఏమైందమ్మా అంటే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు? తనకేం ప్రమాదం జరగలేదు కదా? అయ్యో ప్రమాదం ఏం లేదు మావయ్య గారు. కాకపోతే మీరు ఒక్కసారి వచ్చి కనిపిస్తే బాగుంటుంది, అందుకే ఫోన్ చేశాను. సరేనమ్మా, నా కూతురుకు బాలేదంటే ముందు నాకే ఫోన్ చేసేది. అలాంటిది తనకి బాలేదని నువ్వు ఫోన్ చేశావంటే ఏదో జరిగిందని అర్థం అవుతోంది. సరే, నేను వస్తున్నానమ్మా. అమ్మా మహా, భూమికి ఏమైందమ్మా? ఎక్కడ భూమి? అదే ఏమైందమ్మా? మీరేం కంగారు పడకండి మావయ్య గారు. ఏమైందంటే చెప్పకుండా అర్జెంటుగా రమ్మన్నావు. కంగారు లేకుండా ఎలా ఉంటుందమ్మా? చెప్పమ్మా. నువ్వు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావంటే ఏదో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ముందు నా కూతుర్ని చూడాలి. ఎక్కడుందమ్మా నా కూతురు? మావయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. భూమి పైనే ఉంది, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాకపోతే మీరు కొంచెం తనని చూసి భయపడకండి, బాధపడకండి. ఏమైందమ్మా? భయపడకూడదు అంటున్నావేంటి? అసలు నా కూతురికి ఏమైందమ్మా? భూమిని మీరు ఎంత ప్రాణంగా పెంచుకున్నారో నాకు తెలుసు. అలాంటి భూమిని మీరు ఇలా చూడడం మీ మనసు కష్టంగా అనిపిస్తుంది. అందుకే మీ మనసు కొంచెం రాయి చేసుకోండి. అలానే తనకేమీ ప్రమాదం లేదు, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంది. నా కూతురు మానసికంగా ఇబ్బంది పడడం ఏంటమ్మా? తనకేం కష్టం వచ్చింది కాబట్టి? అంతగా ఇబ్బంది ఉంటే నాతో చెప్పుకుంటుంది కదా. ఈ తండ్రి తీర్చలేని కష్టం ఏమైనా ఉందా తనకి? నా బిడ్డ కోసం కావాలంటే నా ఆస్తంతా అమ్మైనా తన అవసరం తీరుస్తాను. కానీ తన కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా నేను? అసలు ఏమైందమ్మా? ముందు నా కూతుర్ని చూడాలి. పద. ఏ అలేఖ్యా, డోర్ తీవే, చంపేస్తాను నిన్ను. డోర్ తీయండి, తీయవే. అమ్మా భూమి, తాళం వేశారేంటమ్మా? అసలు ఏం జరుగుతుంది? ఏమైంది నా కూతురికి? ఏం లేదు మావయ్య గారు. మాధవ, నా కూతుర్ని ఎందుకు లోపల పెట్టి తాళం వేశారు? ఇది ఇల్లా లేకపోతే జైలా? ఏం జరిగింది? అసలు నా కూతుర్ని ఏం చేశారు? ప్రసాద్, ప్రసాద్ వచ్చావా? భూమి, అలేకి ఇద్దరం కలిసి చంపేద్దాం. దా, ఇద్దరం కలిసి చంపేద్దాం. పద, చంపేద్దాం. ప్రసాద్, ఏమైందమ్మా నీకు? మాధవ, ఏమైంది నా కూతురికి? ఎందుకు ఇలా లోపలేసి బంధించారు మీరు? వదులు ప్రసాద్, ముందు దాన్ని చంపేద్దాం.
నువ్వు తనని వదలొద్దు ఆ? అలా దా, కాదమ్మా. చంపేద్దాం దా. భూమి ఆగు భూమి. అమ్మ భూమి, తనను వదిలేస్తే చాలా ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు మావయ్య గారు. నా బిడ్డ వల్ల ప్రమాదం ఏంటమ్మా? ఇదేమన్నా రాక్షస ప్రాణాలు తీయడానికి? నా బిడ్డని ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మావయ్య గారు మీరు బాధపడద్దు, ఒకసారి చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే నా బిడ్డ అలా చేసిందా? ప్రసాద్ చంపేస్తా. అలేకి నేను వదలను, చంపేస్తా. వదలు. శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి జరిగి తీరాలి. నన్ను వదలు. వాళ్ళిద్దరికే అంతే. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? దేవకన్యలా చూసుకున్నాను కదమ్మా నిన్ను. నీకు ఈ కష్టం ఏంటమ్మా?